నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోని దయచేసి స్కిప్ చేసి చూడొద్దు. అట్లాగే వైసీపీ అంటే ముఖ్యంగా అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరు కూడా ఈ వీడియోని చూడొద్దు. ఎందుకంటే చూస్తే చాలా బాధపడతారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా జగన్ అభిమానులు ఈ వీడియో చూడకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే మొన్న ఆయన చాలా యూరోప్ పర్యటనలో కొత్త మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత తాజాగా ఫస్ట్ టైం ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. సరే, కొత్త మందులు బాగా పనిచేసాయేమో జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంక ఇబ్బంది ఏం లేదు, డోకా ఏం లేదు, నెంబర్ 1గా ప్రెస్ మీట్ అద్భుతంగా. గతంలో ఆయన ప్రెస్ మీట్ పెడితే 4-5 మీమ్స్ వచ్చాయి. సరే, అవి కాకుండా వాటిని కవర్ చేయడానికి మందులు బాగా పనిచేసేటట్టు కొత్త ఏమన్నా మోడల్స్ మార్చి తెచ్చుకున్నాడేమో అని నేను అనుకున్నా. కానీ ఈరోజు ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దయచేసి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా మీరు మీ పార్టీని బతికించుకోవాలి, మీ పార్టీని మళ్ళీ నిలబెట్టుకోవాలి అని మీరు అనుకుంటే మాత్రం దయచేసి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షణ్ముగారెడ్డిని తెచ్చుకొని మీ పార్టీ అధ్యక్షులు చేసుకోండి. నేను మీకు స్ట్రైట్గా చెప్తున్నా, మీలో సిగ్గు శరం ఉన్నా, లేకపోతే మీరు మీసాలు తిప్పే మగోళ్ళు ఎవరైనా ఉన్నా, ఆడగూతురైనా వైఎస్ షణ్ముగారెడ్డిని తెచ్చిపెట్టుకోండి. మీ పార్టీకి కనీసం కాస్తో కూస్తో హెల్ప్ అవుతారు. అంతేకాకుండా మళ్ళీ పార్టీ అధికారంలో రావడానికి దోహదపడటంలో ఆమె వంతు పోరాడగలిగిన శక్తి మేరకు రాజశేఖర రెడ్డి కూతురులాగా పోరాడగలుగుతుంది. దయచేసి మీలో మగతనం ఉంటే, ఇది కూడా చెప్తున్నా, మళ్ళీ ఎందుకు ఈ పదాలు వాడాల్సి వచ్చిందో నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. సరే, చంద్రబాబు నాయుడు గారు గన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు మాట్లాడి ఉంటే పోయేది. ఆయన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మర్డర్ల గురించి మాట్లాడతా ఇవన్నీ నీ హయాంలో జరిగినాయి కదా అని చెప్పేసి మాట్లాడితే బాగుండేది. కానీ ఆయన ఉన్నవి లేనివి ఏదో సింపతి కోసం, సింపతి డ్రామాలో తమను క్లెయిమ్ చేసుకోవటం కోసం ఆయన ఈరోజు మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటేనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నోరు ఎల్లబెట్టుకొని ఇంకా ఈ శవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి మానుకోడా? ఏందిది? ఆడవాళ్ళన్నా నయ్యం, ధైర్యంగా షర్మిల తన ఆస్తులు లాక్కొని నడి రోడ్డు మీద వదిలేసిన మీడియా ముందుకు వచ్చి నా అన్న నాకు మోసం చేశాడు, అడిగుంటే నేనే ఇచ్చేవాడిని, ఎంత ధైర్యంగా, ఎంత గుండె నిబ్బరంగా, రాజశేఖర రెడ్డి కుమార్తె అంటే ఎంత హుందాగా ఉండాలో ఆమె వ్యవహరిస్తుంది. మగోడి వైపు పుట్టి మగ పుట్టక పుట్టికి ఏందిది ఏమన్నా సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు ఇస్తుపోయేలాగా ముక్కు మీద వేలేసుకొని, అరే ఏం మాట్లాడుతున్నావు జగన్, అసలు మాట్లాడేదానికి నీకు ఏమైనా ఒంటి మీద స్పృహ ఉందా, లేకపోతే మందులు ఏమైనా వికటించడం వల్ల ఇలా తయారయ్యావా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని ఆశ్చర్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, అంత ఆశ్చర్యానికి గురి చేసే అద్భుతమైనటువంటి వీడియో ఏందో ఒకసారి ఆయన నోటితోటే, ఆయన పలికితే చిలక పలుకులు పలికితే మనం ఒకసారి విందాం. వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి సూటిగా. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు, 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు, ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని, రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి.
అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వైసీపీ పార్టీ కోసం, అవినాష్ రెడ్డి కోసం తాను క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. జమ్మన్మడుకు పోయి క్యాంపెయిన్ చేసి వచ్చినాడు. పైగా తానే వివేకం చిన్నానని హత్య చేశానంటూ సాక్షాత్తు లైవ్ టీవీ షోలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడే టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి. అదనమాట. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి అసలు హత్యలు అంటే ఏంటో తెలియదు, మర్డర్లు అంటే ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి నెత్తురు చూస్తే పాపం తడుచుకొని సల్జ్వరం వస్తుంది. అంత అమాయకంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేనేమన్నానంటే వైఎస్ రాజారెడ్డి 1999 అంటే ఎన్నికల 1 సంవత్సరం ఉద్దానంగా మా తాతగారిని చంపారన్నారు. ఎవరు చంపారని మీరు ఆరోపణలు వచ్చిన సతీష్ రెడ్డి. మరి సతీష్ రెడ్డిని మీరు ఎందుకు ఈరోజు మీ పార్టీలో కొనసాగించారు? మీ పార్టీలోకి ఎందుకు మీరు నిన్న కూడా మొన్నగాకనే వచ్చి మీ పార్టీ బానిస కుక్కలాగా మీ దగ్గర పెంచుకుంటున్నారు? అంటే సతీష్ రెడ్డిని చంపడానికి చంద్రబాబు నాయుడు కారణమైతే మరి మీరెందుకు మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నారు? మీ దగ్గర ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు? మీరెందుకు మాట్లాడిస్తున్నారు? కంపతీసి అందులో కూడా మనాస్తం ఏమైనా ఉందా ఏంటి? మన ప్రమేయం ఏమైనా ఉందా ఏంటి? తర్వాత మరి 2004 నుంచి 2009 వరకు మీ నాన్నగారి అధికారంలో ఉన్నారు కదా. మరి నువ్వు ఎందుకు మీ నాన్న చంపినటువంటి వ్యక్తులు ఎవరు ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా మరి వాటి మీద విచారణ ఫుల్ ఎంక్వైరీ చేయించుకొని విచారణ చేయించుకోవచ్చు కదా. ఎందుకంటే ఎంక్వైరీ చేయించుకొని విచారణ చేపిస్తే మన తాత అక్రమంగా కొల్లగొట్టినటువంటి గనుల కోసం సంపబడినటువంటి వ్యక్తులు అంతా డేటా బయటకు వస్తుంది. మన చీకటి చరిత్ర, మన బతుకు, రాజారెడ్డి ఏం చేశాడు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఏం చేశాడనేటువంటి చీకటి చరిత్ర బయటకు వస్తుంది. కాబట్టి గాలి పోయిద్దని మూసుకొని కప్పెట్టుకున్నాం మనం. తర్వాత రెండవ మాట, అసెంబ్లీలో 100 మాట్లాడతారు. మాట పెరిగినప్పుడు దాని మీద కౌంటర్లు వేస్తారు. రేపు నువ్వు ఎట్లా వస్తావు అసెంబ్లీకి చూస్తా అడ్డుకుంటానంటే, అడ్డుకోవడం అంటే అసెంబ్లీలో ఆయన సభ జరగకుండా అడ్డుకుంటానన్నాడు. అంతేగాని మన భాష లెక్కన అడ్డుకోవడం అంటే పైకి పంపించడాలు కాదు. మన లెక్క వేరు. మన వైసీపీ బ్యాచ్ లెక్క భాష అంటే అడ్డుకోవడం అంటే పైకి పంపించాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మరి ఈ విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలా? ఈ రోజు దాకా ఎందుకు చెప్పలా? ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత 3 రోజులకి జరిగిందని ఎందుకు చెప్పలా? ఏమైంది? మీ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏమైంది?
మరి 19లో నువ్వు చంద్రబాబు నాయుడిని బొక్కలో పెట్టించాలి, చంద్రబాబు నాయుడిని లోపలే ఇచ్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు కదా. ఆ ప్రయత్నాలు అయ్యో లేని తప్పుడు కేసులు కంటే ఉన్న కేసుల్ని సక్రమంగా వినియోగించుకుంటే, ఎంక్వైరీ చేయించి వాడుంటే చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళేవాడే కదా. అంటే చంద్రబాబు నాయుడు చంపించాడు అనేది అబద్ధం, అభూత కల్పన. మనకు సింపతి డ్రామాని క్రియేట్ చేసుకోవటం కోసం మనం అల్లినటువంటి ఒక అద్భుతమైనటువంటి సింపతి డ్రామా. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, రాజశేఖర రెడ్డి గారి మరణం పైన ఆ రోజు నువ్వు అనిల్ అంబానీదే కారణం, అంబానీ గారు గ్యాస్ నిక్షేపాలను అడ్డుకుంటున్నాడని రాజశేఖర రెడ్డిని చంపేపించారు ఇదని చెప్పావు కదా. మరి అంబానీ పెట్రోల్ బంకులు ధ్వంసం చేసావు, తగలబెట్టావు కదా. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు కారణం అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు కారణం అంటావు ఏంటి? అంటే ఆ రోజు తప్పు చెప్పి రిలయన్స్కి నష్టం చేకూర్చడం కోసం దాడి చేయించావా? అంతేనా? వాస్తవమేనా? అంటే నీకు ఎవరు ఏది చేస్తారో కరెక్ట్గా తెలుసుకోలేనటువంటి పసిపిల్లాడివి, అమాయకుడివా? నువ్వు ప్రజల్ని ఏమారుస్తున్నావా? సిగ్గనిపించట్లేదా మనం ఏం మాట్లాడుతున్నావో? నేను అడుగుతుంది ఏంటంటే, నీకు రాజారెడ్డి గారి హత్య, రాజశేఖర రెడ్డి గారి మరణం గుర్తుంది. మరి పరిటాల రవి హత్య కేసులో దోషులు ఎవరు? పరిటాల రవిని హత్య చేయడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? మనుషులను సప్లై చేసింది ఎవరు? పరిటాల రవి హత్య కేసులో ఉన్నటువంటి కీలక సాక్ష్యదారులందరూ ఎలా చనిపోయారు? అనుమానాస్పద మృతికి ఎందుకు జరిగిపోయింది? ఎలా జరిగిపోయారు? ఆ రోజు మీ ప్రభుత్వం, మీ నాన్న లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది. ఇది వాస్తవమేగా. మరి పరిటాల రవిని నువ్వు చంపావని ఒప్పుకుంటావా? నీ ప్రోత్సాహంతో జరిగింది హత్య అని ఒప్పుకుంటావా? ఒప్పుకొని చెప్పగలిగే దమ్ము నీకుందా? సిగ్గుండి మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? అసలు ఎవరైనా నవ్వుతున్నారు తెలుసా? వైసీపీ కార్యకర్తలే ఆయన ప్రెస్ మీట్ పెడితే తలకాయ గోడకేసి బాదుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడిని అడగాలంటే చాలా హత్యల గురించి, గతంలో జరిగినటువంటి ఆయన పరిపాలన జరిగిన హత్యల గురించి మాట్లాడితే బాగుండు. నీకు సంబంధం లేనివి, యాదృచ్ఛంగా జరిగినటువంటివి, ఫ్యాక్షన్ నడువులో జరిగినటువంటి హత్యల్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆపాదిస్తావా? ఏమన్నాడు? మా చిన్న ఆయన్ని కూడా అత్యంత దారుణంగా చంపారు. ఎవరు చంపారు? ఎవరు సాక్షిలో గుండెపోటు అని రాశారు? గొడ్డలిపోటుకి గుండెపోటుకి తేడా తెలియనటువంటి పిల్ల బచ్చాగాలను అడించావా నువ్వు? ఎందుకు స్టేట్మెంట్ పాస్ చేయించారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికంటే ముందు మీకు ఫోన్ ఎలా వెళ్ళింది? ఆయన చనిపోయి ఉంటారని మీకెవరు సమాచారాన్ని చేరవేశారు? నేను అడుగుతున్న, గత 5 ఏళ్లలో వివేకానంద హత్య కేసును ఎందుకు వేగవంతం చేయాల? ఎందుకు వివేకానంద హత్య కేసులో దోషుల్ని పట్టుకునే ప్రయత్నం చేయాల? గతంలో నువ్వు నా సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిన నువ్వు ఎందుకు సిబిఐ ఎంక్వైరీని విత్డ్రా చేశావు? ఈరోజు ఏమంటున్నాడు? జమ్మలమ్మడికి ప్రచారం చేసి వస్తుంది. వాస్తవమే, 2019లో వివేక హత్య జరిగింది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి నువ్వు ఈ పనిగా ఇచ్చేసుకొని ఆ నెత్తురు మరకలు టీడీపీ వాళ్ళ మీద రుద్దే ప్రయత్నాలు చేస్తున్నావు. మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చింది కదా. ఆ వచ్చినప్పుడు ఎందుకు అడ్డుకున్నారు మీరు? అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? అవినాష్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి విచారణ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి కదా. సాక్షాత్తు నీ తోడబుట్టిన చెల్లెలే బయటకు వచ్చి, చంపబడినటువంటి నీ చిన్నాయన చెల్లెలే బయటకు వచ్చి, మా నాన్నను చంపింది, మా బాబాయిని చంపింది, రాజశేఖర రెడ్డికి అత్యంత నమ్మకమైనటువంటి మా బాబాయిని పొట్టన పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి అని అని చెప్పిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నావే, సిగ్గు అనిపించట్లేదా నీకు? నీ మీద షర్మిలారెడ్డి 10 రెట్లు బెటర్ కదా. పేరు ఆడపిల్ల అయినా కానీ మాట్లాడే తీరు కానీ గౌరవించే విధానాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డికి షర్మిలారెడ్డికి పోలికనా అనే పరిస్థితిలో లేవా? ఆత్మవిమర్శ చేసుకో. మరి ఆ రోజు ఎందుకు నాకు ఈ అనుమానాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఇలా మా నాన్న వార్నింగ్ ఇచ్చాడు, మరి దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాలు ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎవరి కోసం బయట పెడుతున్నావు? ఎవరిని పోలీస్ చేద్దామని బయట పెడుతున్నావు? వివేకానంద రెడ్డి హత్య కేసుని సిబిఐ ఎంక్వైరీ నుంచి విత్డ్రా చేసుకోవాలని లేఖ రాసింది నువ్వే కదా. మరి 5 ఏళ్లలో నీ ప్రభుత్వ హయాంలో వివేకానంద హత్యకి సూత్రధారులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయావు? ఎందుకు విచారణ చేయలేకపోయావు? ఎందుకు విచారించినటువంటి ఛార్జ్షీట్లు బయట పెట్టలేకపోయావు? ఎందుకు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయావు? పరిటాల రవీంద్ర హత్య కేసులో సూత్రధారులు ఒక్కొక్కడు ఎలా రాలిపోతున్నాడో అదే విధంగా వివేకానంద హత్య కేసులో సూత్రధారులు ఒక్కొక్కరుగా ఎందుకు రాలిపోతున్నారు? ఈ హత్యల వెనకాల కారణం ఏంటి? ఈ హత్యల వెనకాల ఉన్నదేమిటి? సిగ్గు లేకుండా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మా నాన్న, మా చిన్నాయన, మా తాతని గురించి మాట్లాడుతున్నావు. షర్మిలారెడ్డి బెటరు. షర్మిలారెడ్డి చెప్పించి ఈ మాట నీకు చేతనైతే ఇంత అనాలోచితంగా మాట్లాడుతున్నావా?
ఏ పార్టీ భవిష్యత్తుని కాపాడే నాయకత్వ లక్షణాలు నీలో ఉంటే ఇలాంటి మాట్లాడేది. శవాలతో రాజకీయాలు చేస్తున్నావా, చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. నేను వైసీపీ వాళ్ళు చెప్తున్నా, దయచేసి రేపు విజయమ్మకి ఏదైనా పొరపాటు జరిగినా చంద్రబాబే కారణం అంటారు. దాని ద్వారా పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం ఉపయోగించుకుంటాడు. కాబట్టి తస్మత్ జాగ్రత్త వైసీపీ నాయకులారా. ఆయన కుర్చీ కోసం ఎంత దూరమైనా, ఎక్కడికైనా, ఎంత దిగజారటానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఈ పరంపరలో మీ జీవితాలు కూడా నాశనం చేస్తాడు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. అసలు ఎవడైనా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజల సమస్యల మీద, స్థానిక సమస్యల మీద, లేకపోతే పెట్టాలనే అంశం మీద మాట్లాడాలి కానీ ఈ మాట్లాడలేంది, ఈ హత్యల గురించి మాట్లాడుకోవటం ఏంది? అసలు కనీసం నీకు లండన్ మందులు పనిచేస్తున్నాయా లేవా అనేది ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాను.